అమెరికాలో భారతీయులు పెద్ద మార్పును తీసుకొస్తున్నారని ఆ దేశ రాయబారి ఎరిక్ గార్సెట్టి అనడం సంచలనం రేపింది. దిగ్గజ కంపెనీల్లో ప్రతి 10 మంది సీఈఓల్లో ఒకరు భారత సంతతి వ్యక్తులే ఉంటున్నారని ఆయన తెలిపారు. అగ్రరాజ్యంలో ఏదైనా సంస్థ సీఈఓ అయ్యే అవకాశాలు భారతీయులకే ఎక్కువగా ఉంటున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు భారతీయులైతే అమెరికాలో సీఈఓ కాలేరని గతంలో ఓ జోక్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. భారతీయులు కాకపోతే అమెరికాలో సీఈఓ కాలేరనే విశ్లేషణలో ఎలాంటి సందేహం ఉండటం లేదు. గూగుల్, మైక్రోసాఫ్ట్, స్టార్బక్స్ లాంటి కంపెనీలే ఇందుకు ఉదాహరణ. ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో ప్రతి 10 మంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లలో ఒకరికంటే ఎక్కువ అమెరికాలో చదువుకున్న భారత వలసదారులే ఉన్నారు. నిజానికి ఏ దేశానికైనా అక్కడ పనిచేసే మానవ వనరుల వల్లే అభివృద్ధి సాధ్యపడుతుంది. పనిచేసే మానవ వనరులకు మన దేశంలో లోటే లేదు. 145 కోట్ల దేశ జనాభాలో పనిచేసేందుకు రెడీగా ఉన్న వారిని సక్రమంగా వినియోగించుకోలేని ప్రభుత్వాల వల్లే ఆ దేశంలో నిరుద్యోగం తాండవిల్లుతూ ఉంటుంది. అందుకే తమకు గుర్తింపు కోసం, ఉపాధి కోసం యువకులు విదేశాలకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో ఉన్న మన వాళ్ళ వల్లే ఆ దేశం అభివృద్ధి సాధ్యమైందనే అంశం అమెరికా రాయబారి ప్రకటనతో వెల్లడైంది. మరి ఈ సందర్భంగా అమెరికా అభివృద్ధిలో భారతీయులు వాటా ఎంత అన్న విషయం ఈ రోజు టిండెప్ లో చూసే ప్రయత్నం చేద్దాం. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు ఆ దేశ జనాభాలో 14% అని గణాంకాలు చెబుతున్నాయి. గతంతో పోల్చుకుంటే అమెరికాలో నివసించే భారతీయుల సంఖ్య ఈ 2 దశాబ్దాల కాలంలో గణనీయంగా పెరిగింది. అగ్రరాజ్యం అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో సాఫ్ట్వేర్ రంగం పెరుగుతున్న కొద్దీ మన వాళ్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్న తెలుగువారి విషయానికొస్తే అక్కడి జనాభాలో 1.35% తెలుగువారు అమెరికాలో ఉన్నారు. అంటే దాదాపు 50 లక్షల మందికి పైగా మనవారు అగ్రరాజ్యంలో నివసిస్తున్నారు. కొత్తగా ఇటీవల కాలంలోనే 65,960 మంది అధికారికంగా గ్రీన్ కార్డ్ పొందడం ద్వారా అమెరికా పౌరులయ్యారు. అగ్రరాజ్య పౌరసత్వం కోసం ఇంకా చాలా మంది నిరీక్షిస్తున్నారు. మన దేశంలో పుట్టి అక్కడ జీవిస్తున్న వారిలో దాదాపు 42% మందికి అక్కడి పౌరసత్వం పొందే అర్హత లేదని సిఆర్ఎస్ నివేదిక తెలుపుతుంది. 2023 నాటికి గ్రీన్ కార్డ్ లేదా లీగల్ పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్న 2,90,000 మంది భారతీయులకు సహజ విధానంలో పౌరసత్వం పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇలా ఉపాధి ఉద్యోగాల కోసం జనం వలసల పోవడం అన్నది ఇప్పటిది కాదు, చాలా కాలంగా కొనసాగుతుంది. ఓ అంచనా మేరకు 17వ శతాబ్దం నుంచే మన వాళ్ళు అమెరికాకు వెళ్తున్నారు. కొందరు అక్కడే జీవిస్తున్నారు. వాళ్ళ అవసరాల కోసం మన వారిని వాళ్ళు సేవకులుగా తీసుకెళ్లడం నుంచి ఈ విధానం ప్రారంభమైంది. అయితే అలా సేవకుల పేరుతో తీసుకెళ్లబడిన వారిని బానిసలుగానే చూశారని మన చరిత్రకారులు అంటున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మన వారిని వాళ్ళు కంపెనీలకు తరలించుకుని తీసుకెళ్లారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది మరో రూపంకు తీసుకుంది. కొంతమంది ఉపాధి కోసం, కొంతమంది విద్య కోసం అమెరికా బాట పట్టారు. ఈ 4 దశాబ్దాల్లో ఆ సంఖ్య క్రమంగా గణనీయంగా పెరుగుతూ వచ్చింది. 1900 ప్రాంతంలో సిక్కులు ఎక్కువగా కాలిఫోర్నియా ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తుంది. స్వామి వివేకానంద చికాగో ప్రయాణం, ఉపన్యాసం వలసలపై పెద్ద ప్రభావాన్ని చూపించింది. వేదాంత సొసైటీ స్థాపనకు దారితీసింది. సిక్కులను కూడా అమెరికాలో ఒకప్పుడు హిందువులనే పిలిచేవారు. ఒక దశలో భారతదేశం నుంచి వలసలను అరికట్టాలని అమెరికా చాలా ప్రయత్నం చేసింది. ఇమిగ్రేషన్ చట్టాన్ని మరింత బలంగా నిర్మాణం చేయడంతో మన వాళ్ళు అమెరికా వలసలు తగ్గిపోయాయి. 1920 ప్రాంతంలో భారతీయ అమెరికన్ల జనాభా కేవలం 6,400. ప్రస్తుతం అది 50 లక్షలకు పైమాటే అంటున్నారు. ఈ 100 ఏళ్లలో మన వాళ్ళు జనాభా ఎన్ని రెట్లు పెరిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో మన జనాభా ఇంతలా పెరగడానికి ఉన్న కారణాలలో విద్య ప్రధానమైంది. దానికి మూలం మన దేశ ప్రజల్లో ఉన్న ప్రతిభను కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. 1920లో మన ప్రతిభ చూపించి వాళ్ళను గెలిచిన వారిలో మన ఎల్లాప్రగడ సుబ్బారావు పేరెన్నిక కన్నవారు. గోవింద్ బిహార్ లాల్ కూడా చాలా గొప్పవారు. జర్నలిజంలో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడు. అక్కడి నుంచి మొదలైన మన భారతీయ ప్రతిభా ప్రయాణం నేడు ఐటీ దిగ్గజాలు సత్యానాథెండ్ల, సుందర్ పిచాయ్ వంటి వారు దాకా సాగింది. మన దేశ మూలాలు కలిగిన కమలా హ్యారిస్ ప్రస్తుతం అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలుగా పదవిని అలంకరించారు. బానిసల గతి నుంచి బాసుల స్థాయికి మన భారతీయులు ఎదగడం నిజంగా మనకు గర్వకారణం. మనకు ఒకప్పుడు యథేచ్ఛగా పాలించిన, లూటీ చేసిన బ్రిటిష్ దేశాన్ని కూడా భారత్ సంతతికి చెందిన రిషి సునాక్ సైతం మనకు మంచి పేరు తెచ్చిన వారిలో ఒకరు. వీరే కాదు, వ్యాపార వాణిజ్యాల్లో మన వారు చాలా మంది అక్కడ అద్భుతంగా రాణిస్తున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తలపెట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులన్నిటిలోనూ భారత ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులే అవడం విశేషం. పారిశ్రామికంగా అనేక దిగ్గజ కంపెనీలు, సీఈఓలు కూడా అమెరికాలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఒక రకంగా మానవ వనరులలో మనం గౌరవమైన స్థానంలో ఉన్నాం.
వైట్ హౌస్ లోనూ మన వారు ప్రాతినిధ్యం పెరుగుతుంది. అమెరికా ఎన్నికల్లో ఆర్థిక సహాయం అందించే వారిలో మన వాళ్ళు కీలకంగా ఉంటారు. కాకపోతే రాజకీయాల్లో మాత్రం వెనుకబడి ఉన్నారు. అమెరికాలో ఓటు హక్కును మన వాళ్ళు చాలా మంది అసలు ఓటే వేయరని చెబుతున్నారు. ఇది ఏమాత్రం ఆహ్వానించదగిన విషయం కాదు. ఎన్నికల్లో నిలిచి పోటీ చేసే అభ్యర్థులకు డబ్బులిస్తే సరిపోదు. అక్కడ జరిగే ఎన్నికల్లో నిలబడాలి. ముఖ్యంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతానికి మన వాళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో ముందంజలో ఉన్నారు. ఆ తర్వాత వైద్యం, విద్య, పరిశోధన, మార్కెటింగ్ విభాగాల్లోనూ మన వాళ్ళు గౌరవనీయమైన సంఖ్యల్లోనే ఉన్నారు. అంతర్జాతీయ సంబంధాల్లో అమెరికా ఒకప్పుడు పాకిస్తాన్ దేశానికి ఎక్కువ మద్దతు చూపిస్తూ ఉండేది. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా అధికారం పీఠం ఎక్కిన తరువాత మన విదేశాంగ విధానంలో కొత్త వ్యూహాలు అల్లడం మొదలుపెట్టారు. అందులో అమెరికా బంధాలు కీలకమైనవి. చైనాతో ఎప్పటికైనా ఇబ్బందులు వస్తాయని ఆయన ముందే గ్రహించి ఈ అడుగు వేశారు. మన్మోహన్ సింగ్ అదే బాటలో నడిచారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక దౌత్య సంబంధాలకు సరికొత్త రూపం తెచ్చారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ తో వ్యక్తిగత స్నేహాన్ని పెంచుకున్నారు. అమెరికా ఎన్నికల సమయంలో భారత ప్రధాని మోదీ అమెరికా వెళ్లి ప్రచారం చేయడంపై విమర్శలు చెలరేగాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ సైతం మోదీ ఎన్నికల ప్రచారానికి భారత్ వచ్చారు. ట్రంప్ ను ఇండియా ఆహ్వానించి గుజరాత్ లో 1,00,000 మందితో పెద్ద సభ ఏర్పాటు చేసి ట్రంప్ ను తన్మయంలో మునకలు వేయించారు ప్రధాని మోదీ. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో జనం హాజరు కావడం అన్నది అమెరికాలో అసాధ్యమైన విషయం. అమెరికాలో ప్రధానంగా ఉన్న రాజకీయ పార్టీలు రెండు. ఒకటి డెమోక్రటిక్ పార్టీ, రెండోది రిపబ్లికన్ పార్టీ. మన వాళ్ళు మొదటి నుంచి ఎక్కువ శాతం సహజంగా డెమోక్రటిక్ పార్టీ నేతలకే మద్దతు అందించారు. క్రమంగా రిపబ్లికన్ పార్టీ వైపు కూడా మొగ్గు చూపడం ప్రారంభించారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ సమయంలో ఈ పరిణామం జరిగిందని అంటారు. బిల్ క్లింటన్, బరాక్ ఒబామా నుంచి జో బైడెన్ వరకు అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారు భారతదేశం పట్ల ప్రత్యేక ప్రేమ చూపించినట్లు కనిపించినా వారి ప్రేమ ఒకంత పాకిస్తాన్ వైపు ఎక్కువగానే ఉండేదని కొందరు వ్యాఖ్యానిస్తారు. వీరితో పోల్చుకుంటే డొనాల్డ్ ట్రంప్ కు భారత్ పట్ల ఆకర్షణ, అనురాగం ఎక్కువని కొందరు అంటారు. రేపు రాబోయే నవంబర్ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ మధ్య హోరాహోరీ పోరు జరగబోతుంది. ప్రవాసులు ఓట్ల కోసం అమెరికా పార్టీల నేతలు అనేక హామీలు గుప్పిస్తుంటారు. కొన్ని అమలవుతుంటాయి. ఈసారి కూడా భారత్ ప్రవాసుల కోసం రెండు పార్టీలు కూడా ప్రత్యేక మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నాయి. ట్రంప్ అధికారంలోకి వస్తే భారత్ కు, అక్కడ నివసించే భారతీయులకు ఎక్కువ మేలు జరుగుతుందని ఒక వర్గం చెబుతుంది. మనది ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. మనతో అగ్రరాజ్యానికి చాలా అవసరం ఉంటుంది. గతంతో పోల్చుకుంటే మన అవసరం ఆ దేశానికి పెరుగుతూ వస్తుంది. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య వ్యాపారాలు పెరుగుతున్నాయి. ఇంకా పెరగాల్సి ఉంది. పెట్టుబడులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ నివసించే మన వారికి పన్నుల రాయితీల్లోనూ, వ్యాపార ప్రోత్సాహకాల్లోనూ, పౌరసత్వ కల్పనలోనూ, రాజకీయ భాగస్వామ్యంలోనూ ఇంకా సహకారం ఎంతో పెరగాల్సి ఉంది. ఇమిగ్రేషన్, వీసాల అనుమతులు, ఉద్యోగాల కల్పనలో అగ్రరాజ్యం ఇంకా ఉదారంగా వ్యవహరించాలని మన వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రస్తుత కీలక భూమిక పోషిస్తున్న భారతీయుల భవిష్యత్తులో మరింత కీలకమైన వ్యక్తులుగా, వ్యవస్థలుగా మారుతారనడంలో సందేహం లేదు.